అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. 2024 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో మాకు తెలియజేయండి. ఈ డిసెంబర్ నెల 2024 సంవత్సరంలో ముందుగా గ్రహస్థితి ఏంటంటే వృషభ రాశిలో గురుడు, శని వక్రించి కుంభరాశిలో శని, ఆ తర్వాత రాహు యథాతథం మీనరాశి, కేతు కన్యారాశి, ఇక రవి బుధులు ఇద్దరు వృశ్చిక రాశి, శుక్రుడు ధనుస్సు తర్వాత మకర రాశిల సంచారము, ఇక కుజుడు మనకి కర్కాటక రాశిలో నిలిచిపెట్టున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ ధనుస్సు రాశి వారికి సప్తమ గ్రహ వీక్షణం వలన మనకి వచ్చేటటువంటి సంవత్సరంలో వస్తున్నప్పుడు షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుడు శుభ ఫలితాలను ఇవ్వడం మీకు. కాబట్టి మనకి అప్పులు బ్రహ్మాండంగా వస్తాయి. మనకి అప్పులు కావాల్సిన వాళ్ళు అప్పులు చేసుకోవచ్చు. ఇక 6వ ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఎప్పుడు కూడా డాంబికమైనటువంటి ఆచారాన్ని ఇస్తాడు తప్ప ప్రాక్టికాలిటీని ఇవ్వడు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వీళ్ళకి ఆదాయాలు అనేటటువంటివి బ్రహ్మాండంగా వస్తాయి. గత నెల కంటే పెద్ద మార్పే ఉండదు. ఇంకా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి రియల్టర్స్ ఉంటారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు, ఏమంటే నోటు దగ్గరకు వచ్చి జారిపోతుందండి అంటారు. మరి మీరు రేట్లు పెంచేశారు కదా, రేట్లు పెంచేసి 10 సంవత్సరాల తర్వాత రావాల్సిన రేట్లు శాచురేటెడ్ స్టేజ్కి ఇప్పుడే తీసుకొస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏం కొంటారు? ఆ విధంగా బిల్డర్లు ఏమన్నా మా బిల్డింగ్లు అమ్మడవట్లేదండి, వీళ్ళందరికీ ఈ నెలలో అమ్మడవో, ఇంకా కొంతకాలం టైం పడుతుంది అంటారు. అలాగే స్త్రీలు, ఏమండి మా అత్తగారుల పీడ, మా ఆడబడుచుల పీడ పోవట్లేదండి, ఏదో ఒక అసంతృప్తి అనమాట. మరి ఎలా అత్తగారులకి ఆడబడుచులకు కూడా భర్త కావాలంట, కానీ అత్తగారు ఆడబడుచులు వద్దంట. మరి వీళ్ళకు కూడా ఈ యొక్క బాధ పోదు, ఇంకా వాళ్ళకి రియలైజేషన్ రాదు. మరి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, టీఏలు అరియర్స్లు, ప్రభుత్వాలు మారినాయి, కొన్ని ప్రభుత్వాలు ఇవ్వగలుగుతున్నాయి, కొన్ని 6 హామీలు ఇచ్చాం మనం, మన రేవంత్ రెడ్డి గారు 6 హామీల్లో కొన్నే మనం చేయగలిగాం. అలా జగన్ గారి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా శాలరీస్ కొంతమందికి ఇవ్వగలుగుతున్నారు, తర్వాత కొంచెం లేట్ అవుతున్నాయి. ఈవెన్ ప్రైవేట్ వ్యవస్థలో కూడా మనకి ఈ యొక్క శాలరీస్, టీఏలు అరియర్స్లు అన్నీ కూడా కొంచెం లేటుగా ఈ ధనుసు రాశి వాళ్ళకి వస్తాయి. ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే పెన్షనర్స్కి 1 టైం సెటిల్మెంట్ చేసి పడేసి వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇస్తే వీళ్ళు తీసుకెళ్ళి ఇంకా మా కూతురు, ఇంకా మా కొడుకు అని పెళ్ళిళ్ళు అయిపోయి మన వాళ్ళు కూడా వచ్చేసారు అని తీసుకెళ్ళి ఈ పెన్షన్ సర్టిఫికేట్ ముసలాళ్ళని బతకంట్రా అని ఇస్తే వీళ్ళు తీసుకెళ్ళి బ్యాంకుకి తనఖా పెట్టేస్తారు. మళ్ళీ నీలాంటి వాళ్ళే ఎవరో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని తనఖా పెట్టమని వాళ్ళని నిర్బంధించేసి వాళ్ళని మొహమాట పెట్టేసి వాళ్ళ మీద బాధ్యత పెట్టి తెచ్చేసుకుని ఈ డబ్బులు మళ్ళీ పోని వీళ్ళని ఉంచుకుంటారా, అవగొట్టేసుకుంటారు. ఈ నెలలో జరిగే తతంగం అదనమాట. వీళ్ళు ఇచ్చేస్తారు. ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది గురుగారు ధనుసు రాశి వారికి? ధనుసు రాశి వారికి ఎప్పుడు కూడా యూరిన్ నుంచి రక్తం వస్తుంది. ఈ డిసెంబర్ నెలలో యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్, మనకి శుక్రుడు ఎప్పుడైతే ధనుసు రాశిలో ఉన్నాడో యూరినరీ ప్రాబ్లమ్స్, జెనిటల్ ఆర్గన్స్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా సుఖవ్యాధులన్నీ వచ్చేస్తాయి. అబ్బాయి నేను చాలా మంచోడినండి, నాకు సుఖవ్యాధులు రావండి అంటే లిస్టు తీస్తే వరుసలో ప్రతి భార్య ఏమని అనుకుంటుందంటే నా భర్త చాలా గొప్పవాడు, నా భర్త చాలా అసలు ఇది లేదండి అంటారు. ఆ తర్వాత జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది అనమాట వీళ్ళ లిస్ట్, అక్కడ చెప్తారు. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినటువంటివే. గురు శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. శుక్రుడు ఎప్పుడైతే ధనుస్సు రాశిలోకి వస్తాడో ఇటువంటి జెనిటల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుందా ఈ మాసంలో? మరి ఇంతవరకు శుభకార్యాలు చేస్తూనే వచ్చారు చక్కగా, బ్రహ్మాండంగా ఇంకా చేస్తూనే ఉంటారు. అయితే ఈ శుభకార్యాలకు అంత ఉండదు కదా. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొన్నారు, స్థలాలు లేని వాళ్ళు స్థలాలు కొన్నారు, ఒకటో ఇళ్ళు ఉన్నవాళ్ళు 2వ ఇళ్ళు కొనేశారు, ఇప్పుడు భార్య ఉండగా కూడా వీళ్ళు ఇంకా దేనికైనా సరే ఆశ చావదన్నమాట. ఆ విధంగా ఈ ధనుసు రాశి వారు డిసెంబర్లో సెకండ్ సెటప్లు పెట్టేయాలని చూస్తారు. అలా అనుకోకుండా వాళ్ళు కూడా ఎలాగంటే ఈ శుక్రుడి యొక్క ప్రభావం వలన రాహువు, మరి అర్ధాష్టమ రాహువు నడుస్తున్నాడు ఈ ధనుసు రాశి వారికి. దాని ప్రభావం వలన ఏంటంటే వీళ్ళేం ప్రయత్నించక్కర్లేదు, వచ్చేస్తారనమాట. ఏది మన ఆలీ ఒక సినిమాలో ఒక కేతువు గారిని జాతకంలో ప్రవేశిస్తున్నాడు అంటాడు. ఆ విధంగా రాహు వచ్చేసి ఆ అమ్మాయిలే ఫోన్ చేస్తారు వీళ్ళకి, వీళ్ళు ఆనందంగా ఎత్తుతారు. ఆ తర్వాత గుండు గీసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికైనా అయ్యో మేము గుండు గీసారా అని అప్పుడు తెలుసుకుంటారనమాట. కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ధనుసు రాశి వాళ్ళు. అనుకోని ప్రయాణాలు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, మరి అటువంటి వరకు ఎలా ఉండబోతుంది మాసం? బ్రహ్మాండంగా వెళ్తారు. బంధువుల ఇళ్లలో పెళ్ళికి వెళ్తారు, వీళ్ళే లీడ్.
తర్వాత అంతేకాదు మరి ఈ విహారయాత్రల మాదిరిగా తీర్థయాత్రలు చేస్తారు. అంటే ఇప్పుడు మనకి శుక్రుడు ఉన్నాడండి. జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తాము, శయనములో శుక్రుడు ఉంటే బెడ్రూమ్లో వీళ్ళ కాపురం చేస్తారు, పార్కుల్లో చేస్తారు చూడు వాళ్ళు. ఒక మామూలుగా వీళ్ళు కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది దేవాలయంలో లవ్లు, చిలుకూరు బాలాజీ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు, వెళ్ళేది ప్రదక్షిణకి, అక్కడ లవ్ అఫేర్స్. అక్కడ గురుడింట్లోకి శుక్రుడు వచ్చిన ఇలాంటివి జరుగుతాయి. అలాగే విహారయాత్రలకి మన కుజగ్రహం యొక్క ప్రభావం వలన వీడు ఏం చేస్తాడంటే తీర్థయాత్రల్ని హనీమూన్గా, క్రీడాస్థలాలుగా, విహారయాత్రలుగా వెళతారు, హనీమూన్లుగా. కాబట్టి పుష్కలంగా వెళ్తారమ్మా, వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి వస్తారు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏ రంగాలు సూచిస్తారు ధనుసు రాశి వారికి ఈ మాసం? ఎలక్ట్రానిక్స్ రంగంలో సేల్స్ సర్వీసు పెట్టకూడదు. సాఫ్ట్వేర్ రంగంలో కనుక పెట్టినట్టయితే పెట్టిన పెట్టుబడి కాదు కదా, పోద్ది. ఒక అతను లారీ కొనకరాని ఆయన ఇనుము జోలికి వెళ్ళకన్నాను. ఆయన పేరు బెజవాడ వెంకటరాజు. కొన్నాడు, లారీ కొన్నాడు. చక్కగా అప్పుడు దాకా పాల బిజినెస్ చేసి 2 ఇల్లులు కొన్నాడు. ఎప్పుడు చూసినా సరే డ్రైవరు రిపేర్ అనేవాడు, క్లీనర్ రిపేర్ అనేవాడు. వాడికి తెలియదు పాపం, ఇతను ఏం చేయలేని పరిస్థితి. కొన్నాడు, మొత్తం వీటిని రిపేర్ చేసి తిప్పడానికి ఆయన ఇల్లు అమ్మేశాడు. ఆ విధంగా పడనటువంటి బిజినెస్ జోలికి వెళ్ళకూడదు. ఐరన్తో గేమ్స్ ఆడకూడదు, ఖాన్ దాదాతో గేమ్స్ ఆడకూడదు, ఖాన్తో గేమ్స్ ఆడకూడదు. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన వ్యాపారాలు ఏమిట్రా అంటే టీ షాప్ పెట్టాలా, కిరాణా షాప్ పెట్టాలా, టిఫిన్ సెంటర్లు పెట్టాలా. వీళ్ళేమంటారు, నువ్వేం జ్యోతిష్కుడు బాబు ఎంత చీప్ బిజినెస్లు చెప్తున్నావు, ఒక సాఫ్ట్వేర్ డిపార్ట్మెంటల్ స్టోర్ కిరాణా వ్యాపారాలు పెట్టండి అంటే చీప్ బిజినెస్లు అంటారు పిచ్చోళ్ళు. రోజుకు 3,000 రూపాయలు చక్కగా వచ్చేస్తుంది టీ దుకాణాలు అవి వాటికి. అలా అయిపోయింది. ఏంటంటే దమ్ము లేదు కానీ ప్రగల్భాలు మాత్రం చెప్తారనమాట. మరి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది మరి ఈ మాసం? విద్యార్థులు చదువుకుంటారు, ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే ఫెయిల్ అయిపోతారు, మొహోటం లేదు. ధనుసు రాశి వారు ఈ మాసం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది? ఆల్రెడీ మనకు రాహు ఉన్నాడు కదా పట్టుకుని, అందుకని అర్ధాశ్రమ రాహుకి రాహు జపం చేయాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి అధిక పారితోషికాన్ని ఇచ్చి బ్రాహ్మడికి, పేద బ్రాహ్మణ్ణి ఎత్తుక్కొని ఇవ్వాలి. ఇంట్లో ఇవ్వచ్చు, బయట ఇవ్వచ్చు, గుళ్ళో ఇవ్వచ్చు. ఆ తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఫోటోని తీసుకొచ్చి కుంకుమార్చన చేయడం ద్వారా వీళ్ళ యొక్క దోషాలు పోతాయి. అలాగే రాహువుకి కంట్రోల్ చేసేది ఎవరండి అంటే మన దుర్గాదేవి, ప్రత్యంగిర అమ్మవారు. మరి ఇళ్లల్లో వీళ్ళు ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవచ్చు. దాని ద్వారా కూడా వీళ్ళ యొక్క ఈ నెలలో ఉన్నటువంటి దోషాలు పోయి చక్కగా ఇంకా వీళ్ళ జాతకం వికసించడానికి అవకాశాలు ఉంటాయి.